గత సంవత్సరం జరిగిన యోగాంధ్ర కార్యక్రమం పురాతన బౌద్ధ అవశేషాలు కలిగిన సాలిహుండం ప్రతిష్టను మరింత ఇనుముడింపజేసింది. మన సాలిహుండం సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా దినదిన అభివృద్ధి చెందుతుంది. శ్వేతగిరిపై వెలసిన వేణుగోపాల స్వామివారి ఆలయ అభివృద్ధి దినదినం అభివృద్ధి చెందుతుంది. శ్రీకాకుళం జిల్లాకే కేంద్ర బిందువు కానుంది సాలిహుండం. ప్రజలందరి సమిష్టి కృషితో 40,000 మందికి పైగా ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది అసాధారణమైన విషయం. ద్వాపర యుగంలో కృష్ణుడు యమునా నదిలో కాళీయుడి గర్వాన్ని అణచివేసిన ఘట్టాన్ని గుర్తుకు తెచ్చేలా ఇక్కడి విగ్రహముంటుంది. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉందని, స్థానిక రాజుల కాలంలో దీనిని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ స్వామివారు కాళీయ మర్దన భంగమలో, అంటే పాము పడగపై నాట్యం చేస్తూ వేణువు లేకుండా దర్శనమివ్వడం చాలా అరుదు. సాలిహుండం గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ గారి పాత్ర చాలా కీలకంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందించడంలో ఆయన చూపిస్తున్న చొరవ గ్రామాభివృద్ధికి తోడ్పడుతోంది. ఒక నిబద్ధత కలిగిన అధికారిగా సురేష్ గారు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సాలిహుండం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.